गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఆత్మీయ గురుభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరే, ఈ రోజున ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మా నమస్కారాలు. సరే, ఇంకా మన అంశం గారికి వచ్చేటప్పటికి అసలు మన సమస్య ఏమిటి? మనం ఎందుకు రకరకాల సాధన పేరు మీద ధ్యానమని, జపమని, విచారణ అసలు ఎందుకు చేస్తున్నాం? దాని యొక్క గమ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి అని మనం విచారణ చేసినట్లయితే మన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో సందర్భంలో దుఃఖానికి లోనవుతుంది. అయితే మామూలుగా చెప్పాలంటే దుఃఖము మన సమస్య అన్నమాట. ఈరోజు మనకు దుఃఖము లేకపోవచ్చు, అది ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. అయితే ఈ దుఃఖం అంటే ఏమిటి? నిజముగా దుఃఖం అనేది ఉందా అని మనం విచారణ చేసినట్లయితే అయితే మన సమస్య దుఃఖమా మరొకట అంటే దుఃఖము కానే కాదు. సమస్య దుఃఖ కారణం. ఏ కారణం వల్ల మనకు దుఃఖం వస్తుంది? అదే మన సమస్య. అంటే దానికి 2 కారణాలు 3 లేవు. దుఃఖ కారణం ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటంటే దేహము నేననే బుద్ధి అన్నమాట. దేహము నేననే తలంపు, దాన్నే మూల తలంపు అని పిలుస్తాం. పదే పదే నాన్నగారు మనకి నొక్కి చెప్పేవారు. అంటే సమస్య అజ్ఞానం, అంటే దేహాత్మ బుద్ధి. మరి మనం దుఃఖం నుంచి విడుదల పొందాలంటే ఆ మూల కారణమైనటువంటి దేహము నేననే బుద్ధి నుంచి ఇప్పుడే ఇక్కడే ఈ దేహము జీవించుండగానే మనం 100కి 100 పాళ్ళు విడుదల పొందాలి. ఆ విడుదల పొందిన స్థితినే జ్ఞానము అని పిలుస్తుంది. మరి భగవాన్ రమణ మహర్షి చూడండి, వెంకట్రామన్ అని పిలువబడే ఆ బాలుడు తన 17వ సంవత్సరంలో
ఇప్పుడు మనం అనుకున్న దేహం నేననే బుద్ధి నుంచి విడుదల పొందారు. తర్వాత ఉపాధి ద్వారా వ్యక్తమైంది వెంకట్రామన్ కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు, అంతర్యామి. అలాగే నాన్నగారు కూడా 82వ సంవత్సరంలో ఈ దేహము నేననే బుద్ధి నుంచి, అంటే 1982లో, వయసు 82 కాదు, ఈ దేహము నేననే బుద్ధి నుంచి విడుదల పొందారు. అది వారి మన పుస్తకంలో కూడా నోట్ చేసాం, మీటింగ్ విత్ ది సేజెస్ అనే పుస్తకం. అంటే మానవ జాతి గమ్యం దుఃఖము లేని స్థితి కదా. ఎందువల్ల? ఏదైతే మనము కామో, ఏదైతే నేను కానో దాని నుంచి విడుదల పొందాలని నేను కోరుకుంటాను. దుఃఖము నేను కాదు కాబట్టి, అది నా స్వభావం కాదు కాబట్టి, దుఃఖము నా స్వరూపం కాదు కాబట్టి ప్రతి క్షణము దుఃఖం నుంచి విడుదల పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే ఉండడం నా స్వభావం కాబట్టి ఉండకపోవడాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. అలాగే జ్ఞానము నా స్వరూపం కాబట్టి అజ్ఞానాన్ని నేను భరించలేను. అందువల్ల నేను కాని వాటి నుంచి విడుదల పొందే ప్రయత్నంలోనే నాకు తెలియకుండా ఉంటాను. ఎప్పుడైతే నేను కాని దాని నుంచి నేను విడుదల పొందాను, అప్పుడు నేను అయిన దానిగానే ఉంటాను. దానికి ప్రత్యేకమైన ప్రయత్నం అవసరం లేదు. అంటే మన స్వరూపమే శాంతి, మన స్వరూపమే సుఖం, మన స్వరూపమే ఆనందం. ఈ మూడు వేరు వేరే అంటే కాదు. వెనక్కి వెళ్తే అన్నిటి యొక్క మూలం పరమశాంతి, శాంతి, ఆనందము, ఇవన్నీ కూడా ఒకటే. ఇక సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటారు. అయితే నీ స్వరూపమే శాంతి అంటారు నాని. అంటే శాంతిని మనం కొత్తగా సంపాదించవలసిన అవసరం లేదు. ఎలా చెప్పగలరండి? సుషుప్తిలో, గాఢ నిద్రలో ఆ శాంతిగానే మనం ఉంటుంది, అదిగానే మనం ఉంటుంది. అందువల్లే మనకి ఎలాంటి దుఃఖము కానీ, ఒక వెలితి కానీ, ఏదో సాధించాలనేటువంటి భావన కానీ సుషుప్తిలో లేనే లేదు. ఏదో పొందాలి, ఏదో సాధించాలి, మోక్షాన్ని పొందాలి, అజ్ఞానాన్ని నుంచి విడుదల పొందాలి అనే భావనలు ఈ జాగ్రత్త అవస్థలో మనకి ఉత్పన్నం అవుతుంది. సుషుప్తిలో ఎలాంటి సమస్య లేదు. ఎందువల్ల లేదు? ఈ దేహము నేననే తలంపు దాని మూలములో అణిగి ఉన్న కారణంగా విశ్రాంతి చెందుతుంది. అయితే ఆ మూల తలంపు అణిగితేనే అంత సౌఖ్యంగా, హాయిగా మనకు ఉంటుంది కదా. అది ఎరుకతోటి దాని మూలంలో తన ఉనికిని కోల్పోతే, అంటే అది నశిస్తే ఇంకా ఎంత శాంతి చూడండి. ఆ శాంతే మనం అయిపోతుంది. శాంతి అనేది మనకు ఒక ఆబ్జెక్ట్ కాదు, దృశ్య వస్తువు కాదు. శాంతికి మన మనస్సే ఒక ఆబ్జెక్ట్ అని. అందువల్ల దుఃఖ కారణము సమస్య. కారణం ఉంటేనే కదా దాని తాలూకు ఫలితం వస్తుంది. అయితే ఈ దుఃఖ కారణం నుంచి విడుదల పొందాలంటే ఒక్కటే మార్గం. ఇది భగవాన్ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లా చెప్పారు ఉపదేశారంలో. చివరి మంత్రం అది, అహం అపేతకం నిజ విభానకం. అంటే జీవుడికి పరమాత్మకి మధ్యన ఒక ఒప్పందం, ఒక బేరం అన్నమాట. ఈ బేరములో లాభసాటి బేరం జీవుడిదే. ఎందువల్ల? ఎందుకు పనికిరాని అహంకారాన్ని పరమాత్మ
నాకు అర్పణ చేయమంటున్నారు. ఆయన పూర్ణ జ్ఞానంతో మనల్ని అలంకరిస్తున్నారు. అంటే ఆ దేహమునేననే బుద్ధిని, అహంకారాన్ని 100కి 100 పాళ్ళు మనం విడిచిపెట్టినట్లయితే, దాని నుంచి బయటకు వచ్చినట్లయితే అక్కడ పరమాత్మ స్వరూపంగా వ్యక్తమవుతారు. అయితే ఉపదేశాలలో మంచి శ్లోకాలు 2 ఉన్నాయి సాధన పరంగా. అంటే మిగిలిన మంచివి కాదని కాదు, అంటే ఇవి ఎలాంటివి అంటే ఇంక ఎస్సెన్స్ అన్నమాట. అదేమిటి? కృత్ స్థలే మనః స్వస్థతః క్రియ భక్తి బోధాశ్చ నిశ్చితం. అంటే 4 యోగాల సారం, 4 వేదాల సారం ఏంటంటే మనస్సు దాని మూలములో స్థిరముగా, నిశ్చలంగా, సహజంగా ఉండడం. అలా ఉంటుందా అంటే నిజంగా ఉంటే మనకి సమస్యలే ఉంటాయి. అలాగే చిట్ట చివరిగా మనస్సు హృదయంలో ఉండాలన్నా, లేకపోతే మన స్వరూప సచ్చిదానంద స్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలన్నా ఒక్కటే మార్గం, అహంకారాన్ని 100కి 100 పాళ్ళు పోగొట్టుకోవడం. అందువల్ల మనం దుఃఖము నుంచి విడుదల పొందాలంటే, అంటే దుఃఖ కారణము నుంచి విడుదల పొందాలంటే ఈ దేహమునేననే బుద్ధి నుంచి 100కి 100 పాళ్ళు ఇప్పుడే ఇక్కడే ఈ శరీరం జీవించి ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే అది జరగాలి. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు. ఇందువల్ల రేపు అనేది ఒక తలంపు మాత్రమే. కేవలము మన చేతిలో ఉన్నది, మనముగా ఉన్నది, మన స్వరూపంగా ఉన్నది ఏమిటి అంటే వర్తమానమే. ఆత్మకి, గురుస్వరూపానికి, దైవానికి మరొక పేరు నిజ వర్తమానము. ఈ వర్తమానం అంటే మనం అనుకునే కాలానికి సంబంధించింది కాదు. ఎందువల్ల? మనకు మనస్సు ఉదయించిన తర్వాత, దేహము నేననే బుద్ధి వచ్చిన తర్వాత నిన్న, ఈరోజు, రేపు అనే కాన్సెప్ట్ మనకు వస్తుంది. ఈ విభజన భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం అనే విభజన మన మనస్సు ఎంత నిజమో అంతే నిజం. మరి ఈ మూడింటికి ఆధారం ఏంటండి? త్రిపుటి అంటే మన స్వరూపము. దానికి మరో పేరే కాలము అని పేరు. అందుకే చూడండి, కృష్ణ పరమాత్మ గీతలో అహం కాలోస్మి, ఓ అర్జున, కాలం అంటే నేనే అని చెప్పారు. అంటే ఆత్మకి మరో పేరు. అలాగే మరొక పేరు వర్తమానము. అంటే మనకి ఏది జరిగినా ఈ వర్తమానంలోనే జరగాలి. ఎందువల్ల మన చేతిలో ఉన్నది అదే. భవిష్యత్తు అలాగే భూతకాలం, ఈ 2 ఆలోచన మాత్రం. గడిచిపోయిన కాలం ఉందనుకోండి, అది స్మృతి రూపం, మన తలంపుల్లో ఉంది, అది జరిగిపోయింది. భవిష్యత్తు అని మాట్లాడామనుకోండి, అది తలంపు రూపం, ఊహారూపం. భవిష్యత్తును ఊహించుకుంటున్నాం, అది మన చేతిలోకి దగ్గరకు వచ్చినప్పుడు, అది వర్తమానంగా మారినప్పుడు మనకి అది అనుభవంలోకి వస్తుంది. అందుకని దుఃఖము మన సమస్య కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందే ప్రయత్నమే సాధన అని పిలుస్తాం. అంటే సాధన ఎలాంటిదండి? నిజంగా ఉందా అంటే ఒక కోణంలో చూస్తే సాధన లేదు, మరొక కోణంలోంచి చూస్తే ఉంది. ఎలాగా? మామూలుగా మీరు ఎవరినైనా చూడండి, ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఎవరండి అంటే తక్కువ నేను ఆత్మనండి అంటుంది. గ్రీష్మ గారు మీరు ఎవరంటే నేను ఆత్మనండి అంటారు. అయితే ఆ కోణంలో సాధనతో పని లేదు, సకలము అదే అంట. కానీ నేను ఆత్మనని నేను చెప్పిన నాకు నా దేహమే అనుభవంలో ఉంది.
మామూలుగా బుద్ధిపరంగా చెబుతున్నాను. కానీ నా అనుభవంలో నేను ఆత్మనని బుద్ధిపరంగా మాట్లాడుతున్నాను, కానీ నా అనుభవంలో దేహమే నాకు కేంద్రంగా ఉందండి. ఈ దేహము ఎప్పుడైతే కేంద్రముగా ఉందో దాని నుంచి విడుదల పొందడానికి తగిన అభ్యాసము, సాధన ఉండాలి. పరమాత్మ కూడా చెప్పారు, నిరంతర అభ్యాసము వైరాగ్యము, అదే సాధన. మరి అభ్యాసం అంటే ఏమిటండి? రెగ్యులర్ ప్రాక్టీస్ అంటాం కదా. అయితే ఇక్కడ జ్ఞానపరంగా చూస్తే అభ్యాసం అంటే నిన్న చేసింది ఈరోజు చేయడం అని కాదు. అకర్తృత్వాన్ని, నేను కర్తను కాను అనే సత్యాన్ని నిరంతరం మనం అభ్యాసం చేయాలి. ఆ నాన్ డూయర్షిప్ నన్ను ఊరికే మనం మాట వరుసకి ఏమంటాం, నేను కర్తని కానండి, పరమాత్మ కర్త, లేకపోతే గురువే కర్త. ఇది నిజంగా మనకి అంత అనుభవంలో ఉందా? ఉంటే మనకి దుఃఖము నశిస్తుంది. అయితే నాన్ డూయర్షిప్ని, అకర్తృత్వాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. అలాగే వైరాగ్యం. వైరాగ్యం అంటే మనం పొరపాటుగా అభిప్రాయపడుతూ ఉంటాము. వైరాగ్యం అంటే చక్కటి మాట. జ్ఞానానికి, ఆత్మకి, చైతన్యానికి మరో పేరు వైరాగ్యం అంటే. అందుకని మన మనస్సు నిరంతరం మనం ఏదైతే అయి ఉన్నామో దానిని వాళ్తూ ఉంటే దాన్ని వైరాగ్యం అంటాం. మనస్సు దాని మూలము మీద తప్ప, అంటే హృదయం మీద తప్ప, హృదయం అంటే జ్ఞాన కేంద్రం, మనోమూలం, గురు కేంద్రం, గురుస్థానం, అలాగే అది పరమాత్మ కేంద్రం, అంతా అదే. అయితే మనస్సు దాని మూలము మీద తప్ప ఇంకెక్కడ వాళ్ళ భ్రాంతిలో ఉన్నట్లే. మామూలుగా చూడండి, సృష్టిలో ఈగ అన్నిటి మీద వాళ్తుంది, అన్ని పదార్థాల మీద. ఒక నిప్పు మీద వాళ్దు. ఎందువల్ల? ఈగకి తెలుసు నిప్పుకి దగ్గరగా వెళ్తే కేవలం నిప్పు మిగులుతుంది, ఈగ మిగలదు. అలాగే మనస్సు దాని మూలము మీద ఎప్పటికీ వాళ్దాం, దానికి అభ్యాసం కావాలి. అది తప్పించి బాహ్యమైన అన్నిటి మీద వాళ్తుంది. ఏదో ఫలానా చోట ఫలానా ఉంది, మరొకటి దృశ్య విషయాల మీద వాళ్తూ ఉంటుంది. స్వరూపం మీద ఎప్పుడూ వాళ్ళు. కానీ అనివార్యంగా సుషుప్తిలో దాని మూలంలోకే వెళ్ళిపోతుంది. ఎందుకు? అవస్థ మారుతుంది కదా. గాఢ నిద్రలో మనస్సు అప్రయత్నంగానే దాని మూలంలో ఎలాగైతే లయమే ఉంటుందో, అలాగే ఈ మెలకువలో, ఈ జాగ్రత్త అవస్థలో అంత సహజంగా ఉండే అభ్యాసం చేస్తే, సహజంగా ఉండగలిగితే అదే భగవాన్ చెప్పిన తూర్పు స్థలే మనః. మనస్సుని దాని మూలములో నిలబెట్టి ఉండడానికి చేసే ప్రక్రియని సాధన అని పిలుస్తుంది. మామూలుగా మనకి దేహము లేననే బుద్ధి ఉన్నంత వరకు సాధన అవసరమే. ఎందువల్ల? దాంట్లోంచి విడుదల పొందడానికి చేసే ప్రయత్నం ఉంది కదా. మరి సాధన ఎలాంటిది అంటే, మామూలుగా చూడండి, ఒక ఇల్లు కట్టాలన్నా సాధన చేయాలి. ఇటక మీద ఇటక పేర్చుకుంటూ పైకి వెళ్ళాలి. రెండవ రకం సాధన ఉంది, అదేంటంటే ఒక ఇల్లు కూలగొట్టాలనుకోండి, దానికి ప్రయత్నం కావాలి. ఒక్కొక్క ఇటకే కూల్చేయాలి. కట్టడానికి సాధన కావాలి, కూల్చడానికి సాధన. అయితే మన సాధన రెండవ రకం సాధన. మనం ఆత్మగా, మన స్వరూపమే ఆత్మ కాబట్టి దాన్ని క్రొత్తగా సాధించవలసిన అవసరం లేదు. మరి ఏం చేయాలి?
దానికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ అహంకారాన్ని, అంటే దేహములనే బుద్ధిని కూల్చేయాలి, నశింపజేయాలి. దానికి తగిన ప్రయత్నం అవసరం. మామూలుగా చూడండి, రోజు ఇల్లు తుడుచుకుంటాం చీపురుతో. ఎందువల్ల? శుభ్రముగా ఉండాలి. అయితే చీపురుతోటి ఆ మురికిని తొలగిస్తే శుభ్రత అనేది అక్కడ ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట. శుభ్రతని, శుచిని కొత్తగా తెచ్చి పెట్టట్లేదు. ఆవరించి ఉన్న మురికిని అంతా పోగొడుతున్నాం చీపురుతో. అలాగే మన శరీరానికి స్నానము చేస్తున్నాం. ఎందువల్ల? దేహం శుభ్రంగా ఉండాలి, ఇల్లు తుడుచుకోండి. ఇక్కడ సాధన అంటే ఏంటంటే డస్ట్బిన్ క్లియరెన్స్. మామూలుగా మన డస్ట్బిన్ ఉందనుకోండి ఇంట్లో, ప్రతిరోజు దాన్ని క్లియర్ చేస్తున్నాం, శుభ్రం చేస్తున్నాం. అలాగే భగవాన్ సాధన ఎలా చెప్పారంటే ఇది ఒక డస్ట్బిన్ క్లియరెన్స్ లాంటిది. ఎందువల్ల చెప్పారు చూడండి, చిత్తశోధకం, ముక్తి సాధకం అని. మనస్సు నిర్మలమైతే ఆ నిర్మల మనస్సునే బ్రహ్మము, ఆత్మ అని పిలుస్తుంది. భగవాన్ చెప్పిన గొప్ప సూత్రం ఏంటంటే మనం అహంకారము, మనస్సు, జీవుడు ఇలాంటి పర్యాయ పదాలు వాడుతున్నాం కదా, అన్నీ కలిపి ఒకటే. ఈ అహంకారం అనేది, ఈ జీవుడు అనేది సాక్షాత్తు బ్రహ్మమే అని అనుభవంలోకి వచ్చే వరకు మన సాధన పరిసమాప్తం కాదు. జీవుడు అనేది ఆత్మ కంట ఒక భిన్నమైన పదార్థము కాదు, అది కేవలం ఒక తలంపు. అయితే ఆ తలంపు నుంచి, అంటే దేహము నేననే తలంపు నుంచి 100% విడుదల పొందడానికి చేసే ప్రయత్నాన్ని సాధన. మరి మనస్సు ఎందుకు మలినం అవుతుంది? చిత్తాన్ని ఎందుకు శుద్ధి చేసుకోమన్నారు? అంటే చిత్తమన్న, మనస్సన్న, ఇంకా 2 పదాలు ఉన్నాయి. బుద్ధి, అహంకారం. అంటే 4 అంశాలు అన్నమాట. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవన్నీ ఇంచుమించు ఒకటే. అవి చేసే పనులను బట్టి వాళ్ళకి ఆయా పేర్లు వస్తాయండి. మనస్సు అని వాడామనుకోండి, మన నాన్నగారు భగవాన్ సిద్ధాంత ప్రకారం మూల తలంపే మనస్సు. ఆ మూల తలంపుకు వచ్చి అనేక తలంపులు, వాటన్నిటినీ కలిపి బండిల్ ఆఫ్ థాట్స్ అన్నమాట. దాన్ని మనస్సు అని పిలుస్తుంది. మరి బుద్ధి అంటే ఏమిటండి? దాన్నే మనం ఇంటలెక్ట్ అంటే యుక్తాయుక్త విచక్షణ చేసే శక్తి ఒక మనిషికే ఉంది, మానవుడికి. ఆ విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి అని పిలుస్తుంది, సింపుల్ గా చెప్పాలి. చిత్తము అంటే ఏంటంటే మామూలుగా నీరు ఉందనుకోండి, ఒక చోట మనం దాన్ని పారపోసాం అనుకోండి, ఎటు పల్లంగా ఉంటే అటు ప్రవహిస్తుందని ఆ పక్కకి వెళ్ళిపోతుంది. అయితే మన మనస్సు సందర్భాన్ని బట్టి గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే జరిగిపోయిన సంఘటనలు చింతిస్తూ ఉంటుంది. ఆ రోజున ఇలా జరిగింది, నాకు అవమానం జరిగింది, ఇలా జరిగింది, ఎవరో నన్ను విమర్శించారు, మరోటి. అంటే జరిగిపోయిన విషయాల్ని చింతిస్తూ గతంలోకి వెళ్ళి కూర్చుంది. అందువల్లే పెద్దలు అంటారు, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ది ప్రజెంట్ టైం ఈజ్ ఏ ప్రజెంట్ ఆఫ్ గాడ్, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే మన చేతిలో ఉన్న ఈ క్షణమే, ఈ వర్తమాన కాలమే దేవుడిచ్చిన బహుమతి అండి.
మనస్సు ఈ జరిగిపోయిన సంఘటనల గురించి చింతించడము లేదా భవిష్యత్తు గురించి ఆలోచించడము ఈ విధానాన్ని చిత్తము అని పిలుస్తారు. చింతించేది చిత్తం అని. మరి అహంకారం అంటే ఏమిటి? అంటే కోపము, తాపము, అసలు అది కాదు అహంకారం అంటే. ఫండమెంటల్గా బేసిక్గా మనందరికీ దేహము నేనుగా వ్యక్తం అవుతుంది. దేహ కేంద్రముగానే ప్రతి తలంపు మాట ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఆ దేహము నేననే బుద్ధిని, ఆ దేహాత్మ బుద్ధిని అహంకారము అని పిలుస్తారు. ఐ ఆమ్ ది బాడీ కాన్షియస్నెస్. అందువల్ల బ్రాడ్గా చూస్తే ఇవన్నీ లేనివే. ఆ బుద్ధిని కూడా, ఇంటలెక్చువల్ కూడా మనం దాటి వెళ్తే అక్కడ మన తాలూకు నిజం ఉందండి. అందువల్ల బుద్ధి మంచిదే. ఆ బుద్ధిని దాటి గడప దాటితేనే ఆ సత్యానుభవం కలుగుతుంది. బుద్ధిని దాటాక ఏముంది? మన తాలూకు నిజం ఉంది, సత్యం ఉంది. ఆ సత్యం ఎలాంటిది? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఆ సత్యం అనేది రెండుగా లేదు, మూడుగా లేదు. అంటే ద్వంద్వాలకు సంబంధించింది కాదు, త్రిపుటికి సంబంధించింది కూడా కాదు. అది ఏకం. మరి సత్యం ఏకమైనప్పుడు దాని గురించి మాట్లాడుకునే మన పరిస్థితి ఏంటి చెప్పండి? నా పరిస్థితి ఏంటంటే నేను కూడా అదే. ఎందువల్ల? సత్యం, జ్ఞానం, అనంతం. ఆ సత్యం ఎలా ఉందంటే ఆ పరమాత్మ గురుతత్వం అనంతముగా ఉంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఇన్ఫైనైట్ అంటాం. అంటే అర్థం ఏంటి? మామూలుగా చూసినట్లయితే మొదలు, మధ్య, చివరాలేనటువంటిది అని అర్థం. అలాంటి వస్తువు ఏదైనా ఉందా అంటే మామూలుగా చూస్తే భౌతికంగా ఆకాశాన్ని చూపెట్టవచ్చు. ఆకాశాన్ని చూపెట్టామనుకోండి, దానికి మొదలు లేదు, మధ్య లేదు, చివరి లేదు. మనం ఏ బిందువుని తీసుకున్నా అక్కడి నుంచి అది అనంతంగానే ఉంటుంది. ఆకాశమే అలా ఉన్నప్పుడు మన స్వరూపం చిదాకాశం. అంటే ఆకాశాన్ని కూడా తనలో ఇముడ్చుకున్నటువంటి చిదాకాశం ఉంది. పంచభూతాలకి ఆధారమైంది. అది ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూడండి. అంటే అనంతం అంటే ఏంటంటే చక్కటి మాట. అనంతం అంటే మొదలకి ముందు, చివరికి తర్వాత కూడా ఉంటుంది. అంటే మనం మామూలుగా స్థూలముగా చూసినట్లయితే దేనికైనా ఒక మొదలు ఉంటుంది, అలాగే ఒక ఎండ్ పాయింట్ చివర కూడా ఉంటుంది. మొదలుకు ముందు, చివరికి తర్వాత కూడా ఏదైనా ఉందా అంటే అది పరమాత్మ తత్వం, పరమాత్మ. అయితే ఎప్పుడైతే పరమాత్మ అనంతుడయ్యాడో ఇంకా నా పరిస్థితి ఏమిటండి? నేను ఎవరినైనా అడగక్కర్లేదు, నేను కూడా అదే అవ్వాలి. ఇంతకు మించిన పరమ సత్యం లేదన్న. అంటే అనంతాన్ని విడిచి ఉనికి ఏ ఒక్కరికి, ఏ ఒక్క పదార్థానికి, దేనికి ఉనికి లేదు. అంటే మన ఎగ్జిస్టెన్స్, మై ఎగ్జిస్టెన్స్ అంటాను నేను. అంటే నా ఉనికి. నా ఉనికి అంటే అది పరమాత్మ ఉనికి, ఆయన ఎగ్జిస్టెన్స్. ఎందువల్ల? ఆయన్ని బట్టే నేను ఉన్నాను. యథార్థములో ఆయనే ఉన్నారు, వ్యక్తిగా నేను లేను. ఎలాగండి? కెరటము ఉనికి అన్నాను అనుకోండి, అది సముద్రమే, సముద్రం యొక్క ఉనికి. సముద్రమే మన కంటికి ఒకానొక సందర్భంలో ఒక తరంగంలా కనబడుతుంది. అందువల్లే చూడండి, కెరటాన్ని ఒక ఊర్లోని, సముద్రాన్ని ఒక ఊర్లోని ఊహించగలను. సముద్రము విశాఖపట్నంలో ఉంది, కెరటము జిన్నూరులో ఉందంటాము. ఎక్కడ సముద్రం ఉంటే దాని ఆధారంగానే కెరటం ఉండాలి.
జీవుడు అనే మాట ఎప్పుడైతే మనం ఉపయోగించామో ఆ జీవుడికి, ఆ విద్యా వస్తువుకి ఆధారము పరమాత్మే, గురువే. రెండు ఒకటే అర్థం. పరమాత్మ అవ్వాలి అంటే పరమాత్మను విడిచి, ఆ గురుతత్వాన్ని విడిచి దేనికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం ఉనికి లేదు. అలాగే కుండ అన్నం. కుండ అంటే మట్టి ఆధారంగానే ఉండాలి. మళ్ళీ అక్కడ ఉన్న సంబంధం ఏంటంటే 1-1 రిలేషన్. కుండ ఉండాలంటే మట్టి ఆధారంగా ఉండి తీరాలి. రెండవ సందర్భంలో కుండ లేకపోయినా, కుండ పగిలిపోయినా, కుండ తన నామరూపాలను కోల్పోయినా మట్టి మట్టిగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? జీవుడు ఉన్నాడు అనుకుందాం. పోనీ ఉన్నాడు అంటే ఎవరు ఆధారంగా ఉన్నాడు? పరమాత్మ ఆధారంగా ఉన్నాడు. జీవుడు లేడు అంటే ఇది నిజమే. ఎలా లేడంటే పరమాత్మ కంట భిన్నముగా లేడు. రెండు నిజం. అయితే మనం ఏ వస్తువుని చూసినా, దేన్ని చూసినా ఆత్మ ఆధారముగానే చూడాలి. దాన్నే మనం లోదృష్టి అని, అంతర్దృష్టి అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. అందువల్ల మన సమస్య దుఃఖము కాబట్టి దేనికైనా కారణం ఉండాలి కాబట్టి, దుఃఖ కారణం అజ్ఞానము కాబట్టి ఆ అజ్ఞానం నుంచి విడుదల పొందితే మిగిలేది జ్ఞానమే. అయితే మరి అజ్ఞానం నిజముగా ఉందా అండి అంటే యథార్థములో ఆత్మనైన నాకు అజ్ఞానమే లేదు. ఆత్మకి, అనంతమైన పరమాత్మకి మరో పేరు జ్ఞానము అని అర్థం. మామూలుగా జ్ఞానం అనే మాటకి అర్థం ఏంటంటే తెలుసుండడము అని అర్థం ఉంది భౌతికంగా. ఇది కూడా ఉపదేశాలలో వచ్చింది. జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్తు. జ్ఞానం అంటే తెలుసుండడము అని అర్థం. ఉదాహరణ చూడండి, నాకు కొన్ని విషయాలు తెలుసును, కొన్ని తెలియవు. ఉదాహరణకి నాకు ఇంగ్లీషు తెలుసును, చదవగలను, రాయగలను. తెలుగు చదవగలను, మాట్లాడగలను, రాయగలను. అలాగే ఇంకో భాష మలయాళము నాకు రాయలేను, చదవలేను, అంటే నాకు రాదు, తెలియదు. సంగీతం నాకు తెలియదు. కారు డ్రైవింగ్ నాకు తెలియదు. అంటే నాకు కొన్నింటి పట్ల తెలుసును అనేటువంటి ఒక అవకాశం ఉంది. నాకు తెలుసు, మరికొన్ని నాకు తెలియవని చెప్తున్నాను. అయితే తెలియదు అని ఎలా చెప్పగలుగుతున్నానంటే, నాకు సంగీతం తెలియదు అని ఎలా చెప్పగలుగుతున్నానంటే దానికి ఆధారం నా తెలివే. అంటే ఈ జ్ఞానము అజ్ఞానం రెండు కింద విడగొడుతున్నాం, ప్రాపంచికంగా, భౌతికంగా. ఈ రెండింటికి ఆధారముగా ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని సత్య జ్ఞానము లేదా పూర్ణ జ్ఞానం అంటారు. నాకు సంగీతము తెలియదని నాకు ఎలా తెలుస్తుంది? అదే జ్ఞానం అంటే ఈ వ్యవహారిక జ్ఞానానికి ఆధారమైంది సత్య జ్ఞానం, అంటే పరమాత్మ జ్ఞానం. అది ఎక్కడుంది? మన స్వరూపమే. మనం నేను నేను నిజమైన నేను అంటాం కదా, దాని స్వరూపము జ్ఞానం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఉనికి, ఉండడం. చిత్ అంటే నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉండడం. నేను ఉన్నాను, అది నా ఉనికి.
నేను ఉన్నట్లు నాకు తెలుస్తోంది కాబట్టి అది జ్ఞానం. నా ఉనికి జ్ఞానము పూర్ణమైతే అక్కడ ఉండే స్థితి పేరే ఆనందం, అదే పరమశాంతి. అంటే శాంతి అనే మాట చక్కటి మాట అన్నమాట. శాంతి అంటే ఏదో ప్రయత్నము చేసి మనకంటే భిన్నముగా భాష్యములో పొందే వస్తువు కాదు. అది మన స్వరూపమే. మరి శాంతి ఎలా అనుభవంలోకి వస్తుందంటే, శాంతము అంటే అర్థం ఏంటంటే పూర్ణం అవడం అన్నమాట. మరి మనం పూర్ణం ఎందుకు అవ్వట్లేదంటే, అనంతమైన ఆత్మని, అనంతమైన మన స్వరూపాన్ని జీవుడిగా ఆత్మగా రెండు ముక్కలుగా చేసాం. భావనాపరంగా నేను ఒక జీవుడిని, ఇక పరమాత్మ వేరుగా ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఏమైంది, పరమాత్మ పూర్ణం అవట్లేదండి. అయితే గాఢ నిద్రలో జీవుడు తన మూలంలో ఐక్యం అవడం వల్ల, ఆ పూర్ణం అవడం వల్ల మనకి శాంతి అందుతుంది. అయితే ఇప్పుడు ఎరుకతోటి జీవుడు తన ఉనికిని, తన వ్యక్తిత్వాన్ని తన మూలంలో కోల్పోతే అక్కడ జీవుడు పరమాత్మ కలిసి పూర్ణం అవుతారు కాబట్టి, ఉన్నది ఒక్కటే కాబట్టి అక్కడ మనకి వ్యక్తమయ్యే స్థితి పేరు శాంతి అనమాట. అదే ఆనందం. అంటే మనస్సు నశించిన స్థితి పేరు శాంతి అయితే, దుఃఖముని అలాగే దుఃఖాన్ని దాటిన స్థితి పేరు ఆనందం అన్నమాట. రెండు ఒకటే. దుఃఖాన్ని దాటి వెళ్ళిపోయామనుకోండి, ఆ స్థితి పేరు ఆనందం. మనస్సు తన ఉనికిని కోల్పోతే అక్కడ ఉన్న స్థితి పేరు పరమశాంతి. రెండు ఒకటి. అందువల్లే పరమాత్మ ఏం చెప్తున్నారు భగవాన్, 100కి 100 పాళ్ళు ఇప్పుడే ఇక్కడే మీ వ్యక్తిత్వాన్ని, వ్యక్తిభావాన్ని కోల్పోవాలి, విడిచిపెట్టి. అంటే మన మోక్షానుభవానికి, అంటే మోక్షము మన స్వరూపమే, దాని పేరే పరమశాంతి. మన స్వరూపంగా ఉన్న మోక్షము కానీ పరమశాంతి కానీ మనకి అనుభవంలోకి రాకుండా అడ్డుపడేది సాక్షాత్తు మన అహంకారమే. భాష పరిస్థితులు కానే కావు, ఇతరులు కాదు. అంటే నా తాలూకు నిజము అదే అందరి తాలూకు నిజం. నాకు ఎందుకు అనుభవంలోకి రావట్లేదంటే దానికి అనేక కారణాలు లేవు. నా వ్యక్తిభావమే నా కారణం. అంటే మామూలుగా చూడండి, నాకు ఇంతవరకు శాంతి అనుభవంలోకి రాలేదండి, మోక్షం అనుభవంలోకి రాలేదు, నాకు ఇంతవరకు దుఃఖము తొలగిపోలేదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. అయితే వాటికి ఖచ్చితమైన రుజువు ఏంటంటే మన అహంకారము నశించలేదు అని చెప్పడం. ఇలా చెప్పి ఉంటే బాగుండేది, నా అహంకారం ఇంకా నశించలేదంటే అది సరైన మాట. మనం పాలిష్డ్గా ఏం చెప్తున్నాం, ఇంకా మోక్షం అనుభవంలోకి రాలేదని. అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా నా ఈగో బాడీ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతున్నది, దాని నుంచే విడుదల పొందాలి. అదే భగవాన్ చెప్పింది, అహం అపేతకం. అందువల్ల సాధన ఉంది అంటే మనకున్నప్పుడు పరిస్థితిని బట్టి నాకు దేహం నేనుగా వ్యక్తం అవుతుంది, దాని నుంచి విడుదల పొందే వరకు నేను పొందవలసిన స్థితిని పొందే వరకు
అప్రమత్తంగా ఉండవలసింది. సాధన అంటే నిరంతర ఎరుక అనమాట. ఎందుకు ఎరుక? వాస్తవంగా నేను బ్రహ్మమై ఉన్నాను. నేనంటే దానికి అర్థం చైతన్యం. కానీ నేను ఎప్పుడో జీవత్వాన్ని తెచ్చిపెట్టుకున్నాను. నేను ఒక శరీరానికి పరిమితం అయ్యాను. అది ఇప్పటి వరకు కొనసాగుతుంది. అయితే నా తాలూకు నిజాన్ని వాస్తవంగా నేనెవరో మర్చిపోయాను. అందువల్ల చూడండి, భగవాన్ అసలు పుస్తకం పేరే నేను ఎవరు. నేను ఎవరో ఎప్పుడో మర్చిపోయాను. దాన్ని తిరిగి మళ్ళీ గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేనంటే ఆత్మ, నేనంటే చైతన్యాన్ని గుర్తు చేసుకుంటాను. అది పూర్ణం అయితే దాన్నే మోక్షానుభవం అని పిలుస్తుంది. అందుకని సాధన అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పుకుని శుద్ధి కార్యక్రమం. మనస్సుని శుద్ధి చేసుకోవడం. అసలు మనస్సు ఎందుకు వికారమైంది, ఎందుకు కలుషితమైంది అంటే మనకు ఉండే ద్వంద్వ బుద్ధి వల్ల, రాగము ద్వేషము, లాభము నష్టము, ఇష్టము అయిష్టము, ఇలా ద్వంద్వాల వల్ల. అలాగే లోపల అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, కోరిక, కోపము, లోభత్వం, గర్వం, ఇలాంటివి ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది, మనసు ఏ రోజుకి ఆ రోజు ఇంప్యూర్ అయిపోతుంది. నిజంగా అరిషడ్ వర్గాల ప్రభావం లేదనుకోండి, మనకు ఆ ప్రేమతత్వం సహజంగా వచ్చేస్తుంది. ఈ ఇంప్యూర్ మైండ్ తోటి, ఈ కలుషితమైన మనసుతోటి మనం బ్రహ్మానుభవాన్ని పొందాలనుకుంటాం. అది అసాధ్యం. ఎప్పుడైతే మనసు శుద్ధమైందో, ద్వంద్వాల నుంచి అలాగే త్రిపుటి అనుభవాల నుంచి బయటపడింది. త్రిపుటి అంటే ఏంటంటే ఉన్న ఏకవస్తువే రెండు కింద మనకి అనుభవంలోకి రావడం. అంటే ఏంటి, ఇందాక చెప్పుకుంది ఇష్టము అయిష్టము. అంటే ఇష్టుడు అయిష్టుడు ఇద్దరు కూడా ఆత్మే కదా. అలాగా రెండు కింద విడగొడుతుంది. చూచేవాడు, చూడబడేది, ద్రష్ట, దృశ్యం. అలాగే త్రిపుటి అంటే ఏంటంటే మళ్ళీ దాన్నే మూడు కింద విడగొడుతుంది. తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలియదు, చూచేవాడు, చూడబడేది, చూపు. ఇలా ఈ త్రిపుటికి ఆధారము ఒకే సత్యం. ఈ ద్వంద్వాలకి ఆధారము వెనకాలంలో ఒకే చైతన్యం. ఈ అనుభవాల నుంచి మనం బయటపడితే కానీ ఏకత్వం అనుభవంలోకి రాదండి. అందువల్లే భగవాన్ మనకు చెప్పారు చూడండి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు ముక్కలు కాదు, త్రిపుటి కాదు. ఈ మూడు కూడా ఒకే చైతన్యం మీద ఆరోపణ మనం ఆరోపిస్తున్నాం. మూడు విభాగాలు కాదు, మూడు ముక్కలు కాదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ఈ వరుస ఇలాగే ఎందుకు పెట్టారంటే ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. ఎందువల్లంటే జగత్తు అంటే వెంటనే మన దేహం దగ్గరికి వచ్చేయాలి. మన పరంగా చూస్తే నా శరీరం ఉంది. జగత్తులో ఎలాంటి పదార్థం అయితే ఉందో అంటే పంచభూతాలు, మన శరీరంలో కూడా అవే ఉన్నాయి. శరీరంగా అవే ఉన్నాయి. అంటే దేహం అంటే పంచభూతాలతో నిర్మితమైనది. తర్వాత దానికంటే సూక్ష్మంగా ఒక మెట్టు లోపలికి వెళ్తే
జీవుడు అంటే వ్యక్తిభావన, మనస్సు అని. మనస్సును దాటి కొంచెం ఇంకా సూక్ష్మంగా లోపలికి వెళ్తే మనోమూలము, దాన్ని చైతన్యము, గురుస్థానము, పరమాత్మ కేంద్రము అని పిలుస్తాం. మన తాలూకు నిజం. ఈ మూడు కూడా మూడు ముక్కలు కాదు, మూడింటికి ఆధారము అనంతమైన చైతన్యం. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే, అనంతమైన ఆత్మే ఈశ్వరుడిగా మన మనస్సుగా దేహంగా వ్యక్తమవుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? దేహం అంటే అది మనస్సు కల్పించిన దేహము అని పిలవాలి. మన దేహాన్ని ఎవరు కల్పించారంటే మన మనస్సు. మరి మనస్సుకి ఆధారం ఎవరు? చైతన్యము లేదా ఆత్మ. అంటే ఆత్మ వల్లే మనస్సు, ఆత్మాధారంగానే మనస్సు, మనస్సు ఆధారంగానే మన శరీరం ఉంది. అంటే మళ్ళీ త్రిపుటికి ఆధారం ఎవరు? నిరాకార చైతన్యం. దానికి ఒక నామము లేదు, రూపం లేదు, అలాంటి చైతన్యమే. అందువల్లే దాన్ని చిదాకాశము అని పేరు పెట్టారు. మనం నేను నేను అంటాం. నేనుకి అర్థము చిదాకాశమే, పరబ్రహ్మమే. అంటే మనం తెలుసుండి నేనన్నా, తెలియక నేనని పలికిన దాని అర్థం ఏంటంటే అనంతమైన ఆత్మని. అందువల్లే చూడండి, ఈ నేను అనే పదాన్ని కృష్ణుడు పలికారు భగవద్గీతలో. అహం ఆత్మ గుడాకేశ అహం వైశ్వానరో భూత్వా. ఇలా అహం అంటే సంస్కృతం మాట, తెలుగులో నేను అని అర్థం. అంటే కృష్ణుడు ఎప్పుడెప్పుడైతే నేను అని పలికారో ఆ మాటకి అర్థం ఆయన శరీరం కాదు, అనంతమైన ఆత్మని. అలాగే రమణ మహర్షి గారు, నాన్నగారు నేననే పదాన్ని వాడారు. భగవాన్ నేనన్నప్పుడల్లా దాని అర్థం ఏంటంటే ఆయన శరీరము కాదు, అనంతమైన ఆత్మని. ఆ ఆత్మ రెండుగా మూడుగా ఉండదు, అది ఏకం. మరి ఏకం అంటే ఇక్కడ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మ ఒక్కటేనండి, అది ఒక్కటే అని నేను చెప్తే నేను చెప్పబడే ఆత్మ మళ్ళీ రెండయ్యాయి కదా. అందువల్లే ఆత్మకి మరొక పేరుంది, అవాంగ్మానస గోచరం. అది మనస్సుకి బుద్ధికి కూడా నిర్వచనానికి అందదు. అయితే ఋషులు, భగవాన్ అంతకు ముందు శంకర్లు, నాన్నగారు ఇలాంటి వాళ్ళు తమ అనుభవంలోంచి కొన్ని సూచనలు, గైడ్ లైన్స్ ఇచ్చారు. అయితే మరి ఎలా గుర్తుపట్టగలమండి? మనస్సుకి బుద్ధికి ఆత్మ అందదు, దాన్ని నిర్వచనం చేయలేము. మరి ఎలాగండి అంటే మరోలా గుర్తుపట్టవచ్చు. ఎలా అంటే మన మనస్సుకి బుద్ధికి ఆధారం అదే. ఉదాహరణకి ఇందాక గ్రీష్మ కూడా ఆ శ్లోకం చదివింది. మనోమూలము, ప్రాణమూలము, మంత్రమూలము అని చెప్పింది. అంటే శబ్దం యొక్క మూలము, శబ్దాన్ని పట్టుకుని వెనక్కి వెళ్తే హృదయంలోకి, చైతన్య కేంద్రంలోకి వెళ్తుంది. తలంపును పట్టుకుని వెనక ప్రయాణం చేస్తే మన తాలూకు నిజంలోకి వెళ్తుంది. అలాగే వాక్కు, ఈ వాక్కుకు వెనకాల ఎవరున్నారని వెనక ప్రయాణం చేస్తే మన మూలంలోకి వెళ్తుంది. అలాగే ప్రాణాన్ని పట్టుకుని వెనక ప్రయాణం చేస్తే ప్రాణానికి ఆధారంగా ఉంది చైతన్యం. అంటే బుద్ధికి అందదు, కానీ బుద్ధికి ఆధారముగా వెనకాలన్నది ఆత్మ. అలా గుర్తుపట్టగలగాలి.
బుద్ధితోటి, మన పాండిత్యం వల్ల, మన చదువుల వల్ల, మన తెలివితేటల వల్ల ఆత్మ లభించదు. మరి ఎలా తెలుస్తుందండి? నీ బుద్ధికి ఆధారంగా ఎవరున్నారు వెనకాల? బ్రహ్మమే. ఆ బ్రహ్మమే, ఆ చైతన్యమే మన దేహేంద్రియ మనోబుద్ధులు నడిపిస్తుంది. అలా గుర్తుపట్టవచ్చు. మామూలుగా చూడండి, ఈ ఎలక్ట్రికల్ అంటే కరెంటు వస్తువులన్నీ పనిచేయట్లేదు అనుకోండి, ఆ స్విచ్ ఆన్ చేయగానే ప్రతి ఒక్కటి పనిచేయడం మొదలుపెట్టింది. ఫ్యాన్ రెక్కలు తిరుగుతాయి, గీజర్ ఆన్ అవుతుంది, ఏసీ పనిచేయడం మొదలుపెట్టింది. అయితే కరెంటుని చూపెట్టంటే మనం చూపెట్టలేము, కానీ ఈ కరెంటు ద్వారా పనిచేసే ప్రతి వస్తువుకి వెనక్కి వెళ్తే ఆధారంగా ఉంది కరెంటే. కంటికి కనపడదు, కానీ అనుభవానికి అందుతుంది. నా బుద్ధిని ఎవరు నడిపిస్తున్నారు? ఇది నా కంటికి కనపడకపోవచ్చు, కానీ నా అనుభవానికి అందుతున్నాను. అందువల్ల నాన్నగారు అనుభవానికే వేద్యం అనేవారు. అనుభవానికి అందుతున్నాను. అందువల్ల మన అభ్యాసం ఎలా ఉంది? చిత్త సాధకం, ముక్తి సాధకం అన్నారు. అంటే ఈ అభ్యాసం ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి? గాఢ నిద్ర ఒక 7-8 గంటలు మనకు నడుస్తుంది. ఆ అవస్థలో మనకి ఇబ్బంది ఏమీ లేదు. స్వప్నావస్థని కొద్ది నిమిషాలు పక్కన పెట్టవచ్చు. మన సమస్యల్లో ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్ళీ రాత్రి నిద్రావస్థలోకి వెళ్ళే వరకు మన సమస్య అంతా అక్కడే ఫోకస్ అయి ఉంది. ఎందువల్ల? మనస్సు, దేహము ఆ కాంబినేషన్ వల్లే. అంటే దాన్నే దేహము నేననే బుద్ధి అంటుంది. దేహాన్ని నేను అనుకుని ఆ కేంద్రముగా చేసే కర్మల వల్లే దుఃఖానికి లోనవుతుంది. అందువల్ల మన ఫోకస్ అంతా ఈ అవస్థలో, ఈ మేల్కొన్న దశలో పెట్టాలి. నిజానికి ఇది జాగ్రత్త అవస్థ కాదు. మనకి భగవాన్ అంటారు, దీన్ని పెద్ద కళ అంటారు. దీన్ని ఏమని పిలవాలి? జాగ్రత్త స్వప్నము అని పిలవాలి. ఎందువల్ల? మనకి సత్యం అనుభవంలో లేదు. దేహం నేనుగా అర్థమవుతుంది. అంటే మనస్సు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ స్వప్నంలో కూడా అదే జరుగుతుంది. యథార్థంలో ఆలోచిస్తే ఆ స్వప్నము, స్వప్న పదార్థాలు ఎంత నిజమో, ఆ స్వప్నానికి కారణం మన మనస్సే. ఈ జాగ్రత్త పదార్థాలు, ఈ జాగ్రత్త వ్యవస్థ కూడా అంతే నిజం. అందువల్లే భగవాన్ దీన్ని పెద్ద కళ, దాని చిన్న కళ అన్నారు. పెద్ద కళ, చిన్న కళ. మూడవది గాఢనిద్ర. ఈ అవస్థల్లో మనం తిరుగుతున్నాం. అయితే ఈ మూడింటికి ఆధారమైనటువంటిది మన స్వరూపం. అందువల్లే చూడండి, నా స్వప్నము, నా మెలకువ, నా నిద్ర అని పిలుస్తాను. ఆ మూడు కూడా ఈ నేను ఆధారంగా వచ్చిపోతున్నాయి. కొన్ని గంటలు ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కొన్ని గంటలు ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ దానికి ఆధారముగా ఉన్న నేను స్థిరంగా ఉంటున్నాను. నేను కలగన్నాను. నేను ఈ పెద్ద కళలకు అంటున్నాను. ఈ జాగ్రత్త అవస్థ నేను నిన్న ధరించాను. నేను సమానంగా ఉన్నాను. అంటే ఆధార వస్తువు మన స్వరూపం మారదని. మారేది నిజము కాదు. అందువల్ల ఈ జాగ్రత్త అవస్థని పెద్ద కళగా గుర్తుపట్టి ఈ అనుభవం నుంచి బయటకు రావాలి. మరి ఇది నిజమని భావించామనుకోండి,
మనం అన్ని ఈ దృశ్య ప్రపంచం నుంచి, ఈ జాగ్రత్త ప్రపంచం నుంచి అన్ని కోరుకుంటాం. మనకి పదవి కావాలి, ఇక్కడి నుంచే రావాలి, కీర్తి కావాలి, ధర్మం కావాలి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇలా కావాలి కావాలి అంటే ఎప్పటికీ మనం సత్యానుభవాన్ని పొందలేం. అందువల్ల సాధన ఉందా అంటే బాహ్యంగా మనం శుద్ధి కార్యక్రమం ఎలాగే చేస్తున్నాం, అలాగే లోపల ఉన్న ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ని, ఆ మనస్సుని శుద్ధి చేసే కార్యక్రమం సాధన అని పిలువబడుతుంది. అయితే నిజంగా శుద్ధి కార్యక్రమం మొదలైతే మన ఆధ్యాత్మిక జీవితం మొదలైనట్లు. ఎందువల్ల యథార్థములో ఆధ్యాత్మిక జీవితం, లౌకిక జీవితం అని రెండు లేవు. ఎందుకు లేవు? దేనికైనా ఆధారం నేనే కదా, నా తాలూకు నిజము. అంటే భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి రెండింటికి ఆధారం పరమ చైతన్యమే. కొన్ని అడుగులు స్థూలముగా బయటకు వచ్చేస్తే భౌతిక జీవితం అవుతుంది, లోపలికి వెళ్తే ఆధ్యాత్మికం అవుతుంది. అయితే భగవాన్ సిద్ధాంత ప్రకారం ప్రతిదీ ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితం అంటే అర్థం ఏంటంటే ఇన్నర్ జర్నీ అని అర్థం, లోపల ప్రయాణం. మనం భాషల్లోకి 1000 కిలోమీటర్లు బయటకు వచ్చేస్తాం. అయితే అంత వేగముగా లోపలికి మన మూలంలోకి వెళ్ళలేకపోతున్నాం. అంటే ఇది లోపల ప్రయాణం. ఎందువల్ల? లో దృష్టి అని, అంతర్ముఖ దృష్టి అని ఇలా పిలుస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే మనస్సు దేహము నుంచి విడివడి, అంటే జగత్తు నుంచి విడివడి దాని మూలం వైపుకి ప్రయాణం చేయాలి. అదే హృత్ స్థలే మనః అంటే. ఇది సహజంగా గాఢ నిద్రలో జరుగుతోంది. ఇప్పుడు ఎరుకతోటి, మన ప్రయత్నముతోటి లోపలికి వెళ్ళాలి దాని మూలంలో కన్నా. వెళ్తే ఏం జరుగుతుంది? మనోమూలంలో మనస్సు తాలూకు నిజం ఉంది, చైతన్యం ఉందన్నమాట. ఆ చైతన్యం ఈ మనస్సుని తలంపే కదా, దానిలో ఇముడ్చుకుంటే మనకు బ్రహ్మానుభవం కలుగుతుందండి. దాన్నే నాన్నగారు చెప్పారు, మనస్సుని విత్డ్రా చేయాలి, ఉపసంహరించాలి దాని మూలంలో కన్వర్ట్. అంటే విత్డ్రాయల్ ఆఫ్ ది మైండ్ టు ఇట్స్ సోర్స్ అని అర్థం. దీని రుచి ఎలా ఉంటుందో సుషుప్తిలో మనం అందరూ అనుభవిస్తున్నాం. అదే హాయి, అదే సౌఖ్యం, అదే శాంతి ఇప్పుడు ఉండాలంటే మనస్సు దాని మూలంలో ఉండాలి. సాధారణంగా చూడండి, మనం చేసే పొరపాటు మామూలుగా ఇలా జరుగుతూ ఉంటుంది. శరీరాన్ని స్థిరంగా ఒక చోట కూర్చోబెడతాం, ధ్యానం పేరు చెప్పి మరొక గంటల తరబడి శరీరం స్థిరంగా ఒక చోట కూర్చోబెడతాం. కానీ మనస్సు ఎక్కడెక్కడో సృష్టిలో తిరుగుతూ ఉంటుంది. కానీ జరగవలసింది దీనికి భిన్నంగా జరగాలి. మనస్సు ఎప్పుడూ దాని మూలంలో ఉండాలి. శరీరం ఎక్కడికి తిరిగినా పర్వాలేదు. ఇప్పుడు మా శరీరం ఉందనుకోండి, చెన్నైలో ఉంది, అది ఎక్కడైనా అమెరికాలో కూడా ఉండొచ్చు. దేహం ఎక్కడైనా తిరగవచ్చు. కానీ మనస్సు ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి, దాని మూలంలో ఉండాలి. కానీ మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం? దేహాన్ని స్థిరంగా ఒక ధ్యాన మందిరంలో కూర్చోబెడుతున్నాం, మనస్సు ప్రపంచం అంతా తిరిగి వస్తుంది.
ఇదే భగవాన్ చెప్పినటువంటి హృత్ స్థలే మనసు. స్థిరముగా నిశ్చలంగా ఉండవలసిన శరీరం కాదు, జడ పదార్థమే కాదు. స్థిరముగా నిశ్చలముగా సహజంగా ఉండవలసింది మన మనస్సు. అందువల్ల భగవాన్ చెప్పారు మళ్ళీ, నష్టమానసో ఉత్కృష్ట యోగిన. మనస్సుని నష్టపోవాలి, మనస్సు నశించాలి. అంటే అహంకారం నశించాలి, అహంకారాన్ని నష్టపోవాలి. ఈ నష్టపోవడము నశించడం అంటే అర్థం ఏంటంటే నష్టమానసో ఉత్కృష్ట యోగిన. యోగి అనే శబ్దాన్ని వాడారు భగవాన్. యోగి అంటే యోగాభ్యాసం, అంటే వియోగాభ్యాసం కాని దాంట్లోంచి విడిపోతూ ఉంటే, కాని దాంట్లోంచి బయటకు వస్తూ ఉంటే, ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకు ఆ గంట కాని దాంట్లోంచి బయటపడుతూ ఉంటే అయిన దానిగానే ఉంటాం. ఇందువల్ల సత్య వస్తువు సృష్టింపబడదు, అలాగే దానికి నాశనము కూడా లేదు. అది పొందేది కాదు, పోగొట్టుకునేది కూడా కాదు. దానికంటే భిన్నముగా రెండవది కూడా లేదు, అంతా కానే. ఈ ద్వంద్వాలకి, త్రిపుటికి ఆధారము సత్య వస్తువే. అయితే ఈ కాని దాంట్లోంచి విడుదల పొందాలి, అదే యోగం అంటే. అప్పుడు అయిన దానిగా ఉంటుంది. అయితే కాని దాంట్లోంచి విడుదల పొందడం అంటే మనస్సుని 100కి 100 పాళ్ళు దాన్ని నశింపజేసుకోవాలి. అయితే మనోనాశనం అనే మాటలు మనం వింటూ ఉంటాం, అంటే మనస్సు నశించడం. అయితే ఇక్కడే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనస్సుని నశింపజేయడానికి అసలు మనస్సు అనే ఒక వస్తువు ఉందా? ఉంది అంటే ఉన్నది నశించదు. ఉన్నది అనే మాటకి ఆత్మకు వర్తిస్తుంది. లేదు అంటే లేనిది నశించవలసిన అవసరము లేదు. మనసు లేదు అని చెప్పారనుకోండి, నేను ఆత్మని, ఉన్నదే ఆత్మని మనం మాట్లాడుతున్నాం అంటే మనసు అనేది లేదు. లేదు అంటే లేని వస్తువు నశించడం ఏమిటి? కుందేటి కొమ్ము నశించాలంటే అర్థం ఉందా? అసలు కుందేటికి కొమ్మే లేదు, నశించడం ఏమిటి? ఉంది అంటే నశించదు, లేదు అంటే నశించవలసింది, పోగొట్టుకోవాల్సింది అవసరమే లేదు. మరి ఎలాగా అంటే మనస్సు అనేది ఒక వస్తువు కాదు, ఒక పదార్థం కాదు, అదొక తలంపు మాత్రమే. మనస్సు ఆత్మ కంటే వేరుగా ఉందనేటువంటి భేద భావన, భిన్న భావన నశించాలి. అదే మనోనాశనం. మరోలా చెప్పాలంటే మనస్సు దాని మూలములో, చైతన్యములో, దాని మూలస్థానంలో తన ఉనికిని కోల్పోవడం. నాశనం అంటే నిరసింపబడ్డం ఉంది, అంటే మనస్సు అనేదే లేదని గ్రహించడం. మనస్సు అనేదే లేదని ఎలా గ్రహించగలం?
ఒక్కరికి బ్రహ్మానుభవం కలిగింది కదా మనకి పూర్వం రమణ మహర్షి గారికో మరి ఎవరికో. దాని అర్థం ఏంటంటే అసలు మనస్సు అనేదే లేదని దాని అర్థం ఉంది. సాధన చేసి ఆత్మని పోగొట్టండి, పరమాత్మను లేకుండా చేయండి అని చెప్పగలం. ఉన్న వస్తువు ఎక్కడికి పోదు, ఇందువల్ల అది ఒక్కటే ఉంది, అనంతముగా ఉంది కాబట్టి. లేని వస్తువుని పోగొట్టండి, నశింపజేయండి అని మాట్లాడగలమా? లేనిది లేనిది. అందువల్ల అది మనసు ఉందనో లేదనో మన అహంకారం మాట్లాడుతుంది. దాని నుంచి విడుదల పొందితే ఉన్నది ఉన్నట్లు ఉంటుంది. అదే మనోనాశనం. ఆ మనోనాశము లేకపోతే ఇందాక చిత్తశుద్ధను దాని కొరకే చేసే ప్రయత్నాన్ని సాధన ఉంటుంది. సాధన ద్వారా పొందేది ఏమీ లేదు, పోగొట్టుకునేది ఉంది. ఎందువల్ల? ఆత్మ అనంతము అద్వితీయం కాబట్టి అది ఎవరి చేత పొందబడదు, దేని మీద పొందనక అవసరం లేదు. అనంతమైన వస్తువు చిదాకాశం మరి దేన్ని పొందుతుంది? అంతా తానే ఉంది. ఈ పొందడం అనే మాట భాష్యంలో మనం వాడుకున్నట్లు వాడే మాట కాదు. మామూలుగా చూడండి, లౌకికంగా చూస్తే దేన్ని పొందాలన్నా ఒక ప్రయత్నము ద్వారా పొందాలి. ఉదాహరణకి ఒక పదవి పొందాలనుకోండి, తగిన ప్రయత్నం చేయాలి. ఒక ఉద్యోగాన్ని పొందాలి, తగిన ప్రయత్నం చేయాలి. ఒక ఇల్లుని పొందాలి, గృహాన్ని, తగిన ప్రయత్నం చేయాలి. మోక్షము అలాగే మన చేత పొందబడే ఒక వస్తువు కాదు. ఎందుకు కాదంటే ఒక వస్తువును పొందాము అంటే పొందకపోవడం అది మన దగ్గర లేదు అని అర్థం. నేను ఒక మంత్రి పదవిని పొందాను అంటే ఆ పదవిని పొందకమునుకు నేను అది కాదు అని అర్థం. ఎప్పుడైతే ఒక కాలంలో ఒక ప్రాంతంలో ఒక పదవిని పొందాను, మళ్ళీ ఒక కాలంలో అది మనకు దూరం అయిపోతుంది. ఒక కాలంలో పొందింది మరొక కాలంలో మనకు దూరం అయిపోతుంది. ఎందువల్ల? అక్కడ మళ్ళీ రెండు అవకాశాలు. పదవి ఉండగా శరీరమైనా పడిపోవచ్చు, శరీరం ఉండగా పదవైనా పోవచ్చు అండి. ప్రయత్నము చేత పొందబడేది ప్రయత్నానికి మునుపు లేనిది అవుతుంది. ఆత్మ అలాంటిది కాదు. మనం సాధన చేయక మునుపు, సాధన చేసే సమయంలోనూ, సాధన చేసిన తర్వాత కూడా 3 సందర్భాల్లోనూ మనం ఆత్మే ఉన్నాం. ఒకవేళ మనం సాధన చేయకపోయినా నిజం ఏంటంటే మన స్వరూపం ఆత్మే. సాధన చేసి కొత్తగా ఆత్మను పొందండి. నేను పుట్టక మునుపు ఆత్మని, ఇప్పుడు ఆత్మని, శరీరం పడిపోయినా ఆత్మని. దేశకాలంతో శరీరముతోటి ఎలాంటి సంబంధం లేని వస్తువు ఆత్మ. అందువల్ల ఆత్మ అనేది మన ప్రయత్నానికి పూర్వము, ప్రయత్నం చేసే సమయంలోనూ, ప్రయత్నం చేసిన తర్వాత అది సమానంగా మనకు ఆధారంగా ఉంటుంది. మరి ఎలాగ పొందడము? ప్రయత్నము ద్వారా కాదు, పోగొట్టుకోవడం ద్వారా దాన్ని పొందుతాం. మరి దేన్ని? ఆ భేద బుద్ధిని, ఆ వేరు బుద్ధిని, దేహమునైననే బుద్ధిని మనం పోగొట్టుకోవడం ద్వారా ఆత్మ తిరిగి మన సొంతం అవుతుంది. అదే మనంగా అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికంలో, జ్ఞాన మార్గంలో పొందడము ఈజ్ ఈక్వల్ టు పోగొట్టుకోవడం. పొందడం అంటే పోగొట్టుకోవడం. ఇది ఎలా తెలుసండి? అహం అపేతకం అనే ఆ ఉపదేశాలలో ఆఖరి
శ్లోకం అనొచ్చు. ఏదైనా అంత ద్విపదికి అర్థం ఏంటంటే, నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టి నీకు జ్ఞానాన్ని నేను ఇస్తాను. నువ్వు అహంకారాన్ని పోగొట్టుకో, నేను జ్ఞానస్వరూపుడిగా పూర్ణం చేస్తాను. నువ్వు అహంకారాన్ని అర్పణ చెయ్యి, నేను జ్ఞానాన్ని నీ పూర్ణంగా ఇస్తాను. అదే నువ్వు అవుతావు. అందువల్ల మనకున్న మైనస్ పాయింట్స్, ఆ వికారాల్లోంచి, ఆ ద్వైత బుద్ధిలోంచి, ఆ తృప్తిలోంచి, రాగద్వేషాల్లోంచి, ఇష్టాయిష్టాల్లోంచి, ద్వంద్వ బుద్ధి నుంచి విడుదల పొందడమే సాధన అంటాను. అయితే మనసు ఇలా కలుషితంగా ఉంది. అలాగే మనసులో అనేక వికారాలు మనకి ఉండి వాటితో మనం బ్రహ్మజ్ఞానం అంటే ఇది అసాధ్యం అన్నమాట. నిర్మల చిత్తమే మోక్షం అన్నారు ఋషులమ్మ ఉపనిషత్తులు. మనసు నిర్మలం అయిపోతే, దాంట్లో ఒక్క దోషం కూడా లేకపోతే, ఒక్క వికారం కూడా లేకపోతే దాన్ని మనస్సు అని పిలవరు. అదే మోక్షం, అదే మోక్ష స్థితి. అంటే ఇప్పుడు మనం జ్ఞానము, మోక్షము, బ్రహ్మము, గురువు, గురుతత్వం, చిదాకాశం ఇలాంటి మాటలు మాట్లాడాను. నిజమైన నేను, వీటన్నింటి యొక్క అర్థము ఒక్కటే, ఆ పరబ్రహ్మ తత్వం. గురువు అన్నా, నేనన్నా, ఆత్మ అన్నా, చైతన్యం అన్నా అంతా ఒక్కటే. చిదాకాశం అని, మోక్షం అన్న అర్థం. ఎందువల్ల ఉన్నది ఒక్కటే, దానికి అనేక పేర్లు పెట్టుకోవచ్చు. లేనిది లేనిదే, దానికి కొన్ని పేర్లు, అహంకారం అని, జీవుడని, అహంభావనని. ఉన్నదానికి ఒకప్పుడు కూడా లేకపోవడం అంటూ లేదు, నిరంతరం ఉనికన్నమాట. మన 3 అవస్థలకి, 3 కాలాలకి, 3 గుణాలకి, అలాగే మన పుట్టుకకి ముందు, ఇప్పుడు శరీరం ధరించున్నప్పుడు, శరీరం పడిపోయినా ఉండేది అదే చైతన్యం. అంటే 3 కాలాలు, 3 అవస్థలు, 3 గుణాలు. అన్నిటికీ ఆధారం అది. అందువల్ల ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకు ఆ గంట దేహంలోనే బుద్ధి నుంచి, అహంకారం నుంచి విడుదల పొందుతూ ఉండాలి. ఆ పొందే ప్రయత్నానికి సాధన అని పేరు పెట్టుకోవచ్చు. నిజంగా సాధన ఉందా అంటే ఆత్మ దృష్ట్యా చూస్తే, జ్ఞానం దృష్ట్యా చూస్తే సాధన లేదు. ఎందువల్ల అక్కడ రెండవదే లేదు కదా. అందువల్ల ఉపనిషత్తుల్లో చూడండి, మోక్షము సాధన సాధ్యము కాదు. అంటే మన సాధన వల్ల పొందబడే ఒక వస్తువు సాధ్య వస్తువు కాదు. అది అంటే ఆ మోక్ష స్థితి సిద్ధ వస్తువు. అది సిద్ధముగా మన స్వరూపంగా నిత్య సిద్ధంగా ఉందని. సాధ్య వస్తువుకైతే ఏదో ప్రయత్నం చేసి సాధన చేసి దాన్ని పొందాలి. మరి సిద్ధ వస్తువుని ఎలా పొందుతాం? పొందలేము. అదే నేనుగా గుర్తిస్తాం. సిద్ధముగా మన హృదయముగా మన స్వరూపంగా మోక్షము ఉంది. అది మనం తెచ్చిపెట్టలేదు,
అన్నిటికీ ఆధారం అదే. మరి దాన్ని మనం చేయవలసింది ఏంటి? దాన్ని అదే నేనుగా గుర్తించాలి. అంటే ఆ మోక్షానికి నాకు భేదము లేదు. అందువల్ల చూడు, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, రియలైజ్ అంటే ఏంటంటే ఉన్నదానిని ఉన్నట్లు గుర్తించడం. అంటే రియలైజ్ చేయాలి, అదే నేను. దాన్నే ఆత్మ సాక్షాత్కారం. మళ్ళీ ఇక్కడ పొరపాటు పడకూడదు. ఆత్మ సాక్షాత్కారం అంటే మనకి దర్శనం ఇచ్చింది అనే అర్థంలో తీసుకోకూడదు. మామూలుగా చూడండి, దర్శనం అంటే మాకు ప్రధానమంత్రి గారు దర్శనం అయిందండి, 7 కొండల మీద దైవ దర్శనం అయింది, ఇలా మాట్లాడతాం. ఇది అలాంటిది కాదు. ఇక్కడ దర్శనం అంటే అర్థం ఏంటంటే అభేద దర్శనం. ఆత్మ జీవుడు, పరమాత్మ జీవుడు, వ్యక్తిని అనుకునే నేను ఆత్మ ఒకే వస్తువుగా గుర్తించడం. నేను వ్యక్తిగా ఒకటి ఉండి పరమాత్మను వేరుగా గుర్తించాను అనుకో, అది నిజం కాదు, అది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే నేను ద్రష్టని చూచేవాడిని అవుతున్నాను, పరమాత్మ రెండవది చూడబడే దృశ్యం అవుతుంది. ఏ దృశ్యం తన్నశ్యం. దృశ్యం అంటే ద్రష్ట కంటే తక్కువది అనమాట. అందువల్ల ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మే తాను అవడం ఉంది. ఇది కూడా భగవాన్ చెప్పారు. కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే అవ్యయ అభవ పూర్ణ చిత్ సుఖం. కిం స్వరూపం, అసలు నా స్వరూపం ఏంటి, నేనెవరిని? అని విచారణ చేసి ఈ విచారణ యొక్క గమ్యాన్ని చేరినట్లయితే ఆ విచారణ యొక్క ఫలముగా నాకు ఏది అనుభవంలోకి వస్తుంది? అవ్యయ, అసలు వికారాలు లేనటువంటి, ఏమంటే తరుగులేనటువంటి, మార్పు లేనటువంటి, నా భవ, అభవం అంటే అసలు పుట్టుకే లేనటువంటి, నేను అసలు పుట్టనే లేదు, అంటే ఆత్మను. పూర్ణ, టోటాలిటీ, అనంతత్వం ఉంది. అంటే మొదలు మధ్య చివర లేకుండా సర్వత్రా తానే వ్యాపించి ఉన్నటువంటి సత్యం. చిత్, చిత్ అంటే జ్ఞానం, జ్ఞానస్వరూపమైనటువంటి సుఖం అంటే ఇండిపెండెంట్ హ్యాపీనెస్, దేనితోనూ సంబంధం లేని శాంతి, సౌఖ్యం, సుఖం. అలాంటి సుఖం ఎలా ఉంటుందో కొద్దిగా మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అంటే గాఢ నిద్రలో మనం అనుభవించే సుఖం అలాంటిది. మన దేహంతో తాదాత్మ్యం లేదు, మనం చేసే ఉద్యోగంతో తాదాత్మ్యం లేదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడ ఉన్నామో తెలియదు. కానీ ఒక వెలితి లేని సుఖాన్ని, ఇండిపెండెంట్ హ్యాపీనెస్ని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఎవ్రీథింగ్ అండ్ క్రియేషన్, మనం ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాం కదా. అంటే అది ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ క్వైట్ ఇండిపెండెంట్ హ్యాపీనెస్. అది ఎక్కడుంది? మన స్వరూపం. స్వరూపం ఇది ఆత్మదర్శనే అదేగా అభవ పూర్ణ చిత్ సుఖం. ఆ సుఖం ఎవరు అంటే శాంతి ఎవరు? నిజమైన సుఖం ఏంటి? నాకు సుఖం కాదు, నేనే సుఖం.
నాకు సుఖము కావాలనేది ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్. నిజంగా ఆబ్జెక్ట్స్ లో హ్యాపీనెస్ లేదు. నేనే సుఖం అంటే ఈ సబ్జెక్టివ్ హ్యాపీనెస్, అంటే ది సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్, అంటే ద్రష్ట స్వరూపమే సుఖం ఉంది. నాట్ ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ది సబ్జెక్టివ్ హ్యాపీనెస్, అంటే ఆ సబ్జెక్టు ద్రష్ట పూర్ణం అయితే వచ్చే సుఖం అన్నమాట. అందువల్ల చూడండి, భగవాన్ నానే ఇలాంటి వాళ్ళు శాంతి సముద్రంలో ఓలలాడేవారు. ఎందువల్ల? వాళ్ళ తాలూకు నిజమేంటో తెలుసుకున్నారు. బంధముక్త్యతీతం పరం సుఖం అన్నారు. అంటే ఆ సుఖం ఎలాంటిదంటే, నాకు మోక్షము కావాలి, నేను బంధంలో ఉన్నాను, నేను ఫలానా, నాకు అది కావాలి, దీని నుంచి బయటపడాలి అని డ్యుయాలిటీస్, ద్వంద్వాలు ఏమీ ఉండవు. వాళ్ళకి అతీతం అన్నమాట. ఎందువల్లంటే మోక్షాన్ని ఎందుకు కోరుకుంటున్నాము? నాకు మోక్షం కావాలని ఒక తలంపు అన్నమాట. మనకు అనేక తలంపులు ఉన్నాయి. దాంట్లో ఒక తలంపు నాకు మోక్షము కావాలి. అయితే ఈ వాక్యము మన మనస్సు ఎంతనేదో ఇది అంతే. నాకు మోక్షము కావాలి కాదు, నేనే మోక్షం, నా స్వరూపమే మోక్షం. అందువల్ల ఈ మోక్షం అనేది అయితే మోక్షాన్ని ఎందుకు కోరుకుంటున్నామంటే, అప్పటికే మనం బంధములో ఉన్నామని భావించి, బంధంలో ఉంటే కదా నాకు విడుదల కావాలని కోరుకుంటాను. అందువల్ల నేను బందీగా ఉన్నాను, బంధంలో ఉన్నానని భావించి నాకు మోక్షం కావాలంటే, ఈ నేను బంధంలో ఉన్నాననేది ఒక తలంపు, నాకు మోక్షం కావాలనేది మరో తలంపు. వీటిలన్నింటినీ దాటి ఉంది మోక్షం, అది మన స్వరూపం. ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చూసి ఇక్కడ అన్ని పనులు చేసినటువంటి గ్రీష్మ గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, ఆత్మస్వరూపులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హరి ఓం తత్సత్. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.